గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిబిఎన్ఎట్ 361 డిగ్రీస్ ది పాలిమత్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. డాక్టర్ శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ రచించిన ఈ పుస్తక పరిచయ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అధ్యక్షత వహించారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, బూర్ల రామాంజనేయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఇంటర్నెట్, ఏఐ వంటి సాంకేతిక విప్లవాల ప్రాముఖ్యతను 3 దశాబ్దాల ముందుగానే గుర్తించి ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన దార్శనిక నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. At the rate 361 degrees the polymath ఈ పుస్తకాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వేదికగా ఆవిష్కరించారు. యాక్చువల్గా సింగపూర్లో ఇది ఆవిష్కరించడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం. అక్కడ ఉన్న సమాజం చంద్రబాబు నాయుడు గారిని గ్లోబల్ పాలీమ్యాత్గా గుర్తించింది. అంటే జనరల్గా ఈ పాలీమ్యాత్ అనే పదానికి ఒక సమానమైన అర్థం ఏ భాషలో కూడా లేదు, అంత దానికి అర్హులైన వ్యక్తి. అందుకని అలాగే మన విజనరీ అనే దీనిలో యాంగిల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారితో సరిదూగే విజనరీ, అన్మ్యాచ్డ్ విజనరీ, ఆ విషయాన్ని ఆ సింగపూర్ సమాజం గుర్తించింది. అందుకనే ఆయన గ్లోబల్ పాలీమ్యాత్ దీనిగా గుర్తించి ఒక అవార్డు కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది మన తెలుగు వారందరూ కూడా గర్వించదగిన విషయం.